అంటే ఇప్పుడు వర్షం వచ్చిందంటే భూమి మరలా శక్తిని పుంజుకొని నేను రెడీ అని చెప్తుంది. అది రెడీ అని చెప్పగానే నువ్వు ఏమండి ఎద్దులను పట్టుకొని నువ్వు వెళ్ళిపోతావు పొలంలోనికి, నేను రెడీ అని. అది రెడీ కాకపోతే నువ్వెక్కడ వెళ్ళిపోతావు? అది రెడీ కావాలంటే వర్షం రావాలి. వర్షం రావాలంటే దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నువ్వు బ్రతికిస్తున్నది దేవుడు కాదా? నిన్ను బ్రతికిస్తున్నది దేవుడు కాదా? నీకు ఆహారాన్ని ఇచ్చి నిన్ను పెంచి పోషిస్తున్నది దేవుడు కాదా? మనుష్యుడా? ఏంటి నీ కష్టం నా కష్టం అంటున్నావు? వర్షం పడకపోతే నీ బీరువాల ఎంత డబ్బు ఉంటే ఏం చేసుకోవాలి చెప్పు? వర్షాలు పడకపోతే, భూమి పండకపోతే నీ డబ్బును ఏం చేసుకోవాలి? చూసుకోవడం తప్ప తినడానికి కూడా పనికిరాదు అది. అంటే ఇప్పుడు నిన్ను నన్ను బ్రతికిస్తున్నది ఎవరో తెలుసా? దేవుడే బ్రతికిస్తున్నాడు. ఆయన బ్రతికిస్తున్నాడు. ఎలా? వర్షాన్ని కురిపించి భూమికి మరలా బలాన్నిచ్చి మరలా నా పిల్లల కోసం నువ్వు సిద్ధంగా, నువ్వు మరలా పండాలి, నువ్వు మరలా ఫలించాలి, మంచి ఫలంగా ఫలించాలి, నువ్వు మంచిగా వ్యవసాయం చేయబడాలి. అలా వ్యవసాయం చేస్తే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడండి. ఇక్కడ ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు ఫలించే భూమి కోసం మాట్లాడుతున్నాడు ఆయన. మన కోసం ఫలించే భూమితో అంటున్నాడు, నువ్వు నా పిల్లల కోసం మంచిగా ఫలించావా, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడండి. ఇది మన కోసం అది ఫలిస్తే ఆశీర్వదిస్తాడట. మన కోసం అది ఫలిస్తే ఆశీర్వదిస్తాడు. ఇంతకీ నీ కొరకు అది ఫలించాలని ఎందుకు అంటున్నాడు? నువ్వు ఆయన కొరకు ఫలించవలసింది ఉంది కాబట్టి. అర్థమైందండి ఇప్పుడు? నువ్వు ఆయన కొరకు ఫలించాలి. నువ్వు ఆయన కొరకు ఫలించాల్సినది ఉంది కనుక ఇప్పుడు నువ్వు మంచిగా బ్రతకాలి భూమి మీద. నువ్వు బ్రతకాలంటే ఇప్పుడు నీ కొరకు ఎవరిని ఫలించమంటున్నాడు? భూమిని ఫలించమంటున్నాడు. నువ్వు నా పిల్లల కొరకు మంచిగా ఫలించు, నువ్వు ఫలిస్తే నీకు ఆశీర్వాదము అన్నాడండి. ఆ తర్వాత మరొక మాట అంటున్నాడు చూడండి. ఆ తర్వాత మరొక మాట చూడండి, 8వ వచనం చూడండి. ఇప్పుడు ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా, మరలా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అదే భూమితో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అయితే ముళ్ళ తుప్పలును గచ్చ తీగెలును దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును అన్నాడు. దేని గురించి చెప్తున్నాడు? భూమి గురించే. ఏ భూమి కోసమైతే మొదట నువ్వు ఫలిస్తే నీకు ఆశీర్వాదం అని చెప్పాడో ఇప్పుడు అదే భూమి గురించి మాట్లాడుతున్నాడు మరలా. ఒకవేళ నువ్వు ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగితే అది పనికి రాదు, ఇది పనికి రాదని ఆయన డిసైడ్ అయిపోతాడు. నీలో ముళ్ళ తుప్పలు కనబడుతున్నాయా? నీలో గచ్చ తీగలు కనబడుతున్నాయా? అయితే ఇది పనికి రాదు అంటాడట. ఆ తర్వాత విసర్జింపబడుతుంది, ఆ తర్వాత శాపం పొందుతుంది, ఆ తర్వాత తుదకది కాల్చివేయబడును. ఏంటంటే నీ కోసం ఫలించకపోతే ఇంత కఠిన నిర్ణయం ఆ దేవుడు తీసుకుంటాడు భూమి మీద? ఇంత కఠిన నిర్ణయమా? ఎంత కఠినంగా ఉంది. ఒకటి పనికి రాదు అంటాడట. నెంబర్ 1 నువ్వు పనికి రావు అంటున్నాడు. నెంబర్ 2 విసర్జించేస్తున్నాడు. నెంబర్ 3 శపిస్తున్నాడు. నెంబర్ 4 తుదకది కాల్చేస్తాడట. దాన్ని కాల్చేస్తానన్నాడండి. నా పిల్లల కోసం నా కష్టాన్ని త్రాగిన నువ్వు, నా కష్టాన్ని తీసుకున్న నువ్వు నా పిల్లల కోసం ఫలించలేనప్పుడు అసలు నువ్వెందుకే అంటున్నాడు. నువ్వు ఉండడం వ్యర్థం అంటున్నాడు. నిన్ను కాల్చేస్తాను, నిన్ను శపిస్తాను అంటున్నాడు. ప్రేమ దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాటలన్నిటిని మనకు చెబుతున్నాడు పౌలు గారు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు తెలుసా? నీ కోసం ఫలించని దానినే ఆయన కాల్చేస్తానంటే మరి నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నీ కోసమే ప్రకృతిని కదిలిస్తున్నాడు, నీ కోసమే వర్షాన్ని కురిపిస్తున్నాడు, నీ కోసమే భూమిని పండిస్తున్నాడు. నిన్ను బ్రతికించుకోవడానికి ఆయన ఎన్ని కష్టాలు తీసుకుంటున్నప్పుడు నువ్వు ఫలించకపోతే క్రీస్తు రక్తము చేత కడగబడిన నువ్వు, క్రీస్తు త్యాగాన్ని అర్థం చేసుకొని ఆ త్యాగానికి లోబడిన నువ్వు సంఘములోనికి వచ్చిన తర్వాత నువ్వేం కావాలి? ఫలించాలి. ఆదివారం వచ్చి రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం కాదు, నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించకపోతే నీ పరిస్థితి ఏంటో నీకు చెప్పడానికి దేవుడు భూమిని సాదృశ్యంగా పెట్టాడు. ఇది మనకు అర్థం కావాలి. ఆదివారం రాలేకపోతున్న నీ పరిస్థితి ఏంటి? వచ్చి రొట్టె ద్రాక్షారసం తీసుకొని నీ బ్రతుకును దేవుడి కోసం ఫలించని మన జీవితాలు ఏమైపోతాయి చెప్పండి?
ఏమంటే ఏమైపోతాయి? ఎంత చక్కగానండి దేవుడు మన పట్ల ప్రణాళిక సిద్ధం చేశాడు. ఎంత చక్కగా నిన్ను రక్షించుకున్నాడు. ఎంత చక్కగా సంఘంలో కూర్చోబెట్టాడు. నువ్వెక్కడ తప్పిపోతావని నీ మీద ఒక దైవజనుడిని పెట్టాడు. ఆ దైవజనుడు ప్రతి వారములో నీకు ఎన్ని సంగతులు నేర్పిస్తున్నాడు వాక్యంలో నుంచి. అమ్మా దేవుడి కోసం బ్రతకాలమ్మా, దేవుడి కోసం రావాలమ్మా, దేవుడి కోసం మనం చెయ్యాలమ్మని ఏమండి ప్రతి దైవజనుడు ఎందుకు నోరు చించుకొని చెప్తున్నాడు? అలా చెప్పబట్టి ఆయనకేమైనా జీతాలు ఉన్నాయనుకుంటున్నారా? అలా చెప్పినందుకు ఆయనకేమైనా ఏమంటే భూమి మీద లాభాలు ఉన్నాయనుకుంటున్నారా? ఇది దేవుడు తనకిచ్చిన బాధ్యత. ఒక దైవజనుడికి దేవుడు పెట్టిన బాధ్యత అది. తన బాధ్యత తాను నెరవేర్చాలి. అలాగే విశ్వాసులుగా లోనికొచ్చిన మీ మీద ఆయనకు బాధ్యతలు ఉన్నాయి. మీరు ఫలించాలి అంటున్నాడు. మీరు ఫలించాలన్నప్పుడు మీరు ఫలించారనుకోండి, ఆశీర్వాదం, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుడు అనుకున్న ఆలోచనల చొప్పున నీ బ్రతుకు కొనసాగుతుంటే, దేవుడు అనుకున్న మాటల చొప్పున నీ జీవితం చక్కగా వాక్యానుకూలంగా ఎదుగుతుంటే నువ్వు ఆశీర్వదించబడతావు ప్రేమ దేవుని పిల్లలారా. ఎందుకంటే భూమినే ఆశీర్వదిస్తానన్న దేవుడు నిన్ను మర్చిపోతాడా? నిన్ను ఆశీర్వదించకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మరి నువ్వు ఇన్ని మాటలు వింటూ క్రీస్తు యొక్క త్యాగాన్ని నువ్వు రుచి చూచి సంఘములోనికి వచ్చి దేవుడి మాటలు వింటూ నీ బ్రతుకును పాడు చేసుకుంటే, నీ బ్రతుకు పాడైపోతే మరి నిన్ను విడిచిపెడతాడా? ఈరోజు పరిస్థితి ఒక్కసారి మనల్ని మనము ఏమంటే పరీక్షించుకోవాలి ప్రియులారా. ఏంటి నా జీవితం? క్రీస్తులోనికి వచ్చిన నా జీవితం ఏంటి? సంఘములో ఉన్న నా జీవితం ఏంటి? ఇంతకీ నా బ్రతుకులో ఇంతకీ నేను ఫలిస్తున్నానా? ఫలించాలా? ఫలించాలి. మనం ఫలించాలి. ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము, మంచి మాట చూద్దాం ప్రియులారా. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము, 3వ అధ్యాయము ఎక్కడుందన్నమాట? 7వ వచనమా? ఎక్కడ? ఎన్నో అధ్యాయము? 3ఏనా? 3వ అధ్యాయము 7వ వచనంలో చివరి మాట ప్రియులారా, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. థ్యాంక్ యూ. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. ఫలించాలని కోరుకుంటున్నాడు చూడండి. నువ్వు మారావు, నువ్వు ఈ రక్షణలోనికి వచ్చావు, క్రీస్తు సంఘములోనికి వచ్చావు. ఇప్పుడు నీ నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి అంటున్నాడు. అంటే నువ్వు ఫలించాలి అంటే నీ బ్రతుకులో మరి ఏ ఫలాలు కనబడుతున్నాయి? ఫలాలు కనబడుతున్నాయా? లేకపోతే ముండ్ల తుప్పలు గచ్చతీగలమైనా కనబడుతున్నాయా? ఏంటివి ముండ్ల తుప్పలు గచ్చతీగలు అనుకుంటే శరీర సంబంధమైనటువంటి కార్యాలే. ఇంత చక్కగా ప్రభువు నిన్ను ప్రేమించి తన రాజ్యములోనికి తీసుకొచ్చి నీ కొరకు కూడా శ్రేష్టమైన వాక్యాన్ని ప్రతి వారం విత్తుతుంటే, మధ్య మధ్యలో ఇలాంటి సభల ద్వారా మరలా నీకు చక్కగా ఎరువులేస్తుంటే, నువ్వు ఇప్పుడు ఫలించాలి కదా. దేవుడు అనుకున్న ఫలాలు నీ బ్రతుకులో కనిపించాలి. కానీ ఏం కనబడుతున్నాయి? ఇంతకీ ఈ ఫలాలు కనబడుతున్నాయా? లేకపోతే శరీర సంబంధమైన కార్యాలు ఏమైనా కనబడుతున్నాయా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్రేమ దేవుని పిల్లలారా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. 5వ అధ్యాయము 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఏవివి? ఇవే గచ్చతీగలు, ముండ్ల పొదలు. భూమిలో పండుతున్న గచ్చతీగలు, ముండ్ల పొదలు. నీ బ్రతుకులో కనబడుతున్న గచ్చతీగలు, ముండ్ల పొదలు ఇవే. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడు. ప్రతి వారం తన కుమారుని యొక్క శరీర రక్తాలకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసంతో మనల్ని బలపరుస్తున్నాడు. ప్రతి వారం దైవజనుల ద్వారా విశేషమైన ఆత్మ సంబంధమైన వాక్యముతో మనల్ని ఆదరిస్తున్నాడు. మధ్య మధ్యలో ఎన్నో మరి శ్రేష్టమైనటువంటి సంగతులతో బయట నుంచి కూడా దైవ సేవకులను పిలిపించి ఎన్నో సందర్భాలు మనకు వినిపిస్తున్నాడు. మరి ఇంతగా దేవుడు మన కోసం ప్రయాసపడుతున్నప్పుడు నీ బ్రతుకులో ఏం కనబడుతున్నాయి? జారత్వం కనబడుతుందా? అపవిత్రత కనబడుతుందా? కాముకత్వం కనబడుతుందా? విగ్రహారాధన కనబడుతుందా? వ్యభిచారం కనబడుతుందా? ద్వేషాలు కనబడుతున్నాయా? కలహము కనబడుతుందా? మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవే గచ్చతీగలు, ముళ్ళ పొదలు.
ఇవే గచ్చ తీగలు ముండ్ల పొదలు, ఇవి నీ బ్రతుకులో ఉంటే ఒక్కసారి దేవుడి మాట జ్ఞాపకం చేసుకో. నువ్వు పనికి రాని దానవు అంటాడాయన. నువ్వు విసర్జింపబడతావు, చివరికి నిన్ను కాల్ చేస్తాడు, జాగ్రత్త. అందుకే ఇక్కడ కింద రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒకవేళ ఇలాంటి బ్రతికే మనలో ఉంటే, వాక్యము వింటూ సంఘానికి వస్తూ నువ్వు ఇంకా దేవుడికి లోబడకుండా, ఇంకా నువ్వు సంఘంలో ఒక క్రమంగా బ్రతకకుండా, ఇంకా నా ఇష్టం అంటూ నీ ఇష్టానికి బ్రతుకుతూ ఉంటే నీలో ఏమున్నాయో తెలుసా? నీ బ్రతుకులో ఇవే ఉన్నాయి, గచ్చ తీగలు ముండ్ల పొదలే కనబడుతున్నాయి. అవి కనబడితే ఏమన్నాడు? ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీ